నమస్కారం. ఏఎస్ఎం థాట్స్ కు స్వాగతం. ఈ రోజు మనం భారతదేశ చరిత్రలో సామాజిక గమనంలో అత్యంత చర్చనీయాంశమైన, అదే సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సాంస్కృతిక సంస్థగా అవతరించిన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. వలసపాలనా కాలంలో భారతదేశంలో నెలకొన్న సామాజిక విభజనలు, మతపరమైన ఉద్రిక్తతలు మరియు పరాయి పాలన నుండి దేశానికి విముక్తి కలిగించడమే కాకుండా హిందూ సమాజంలో క్రమశిక్షణ, ఐక్యత, జాతీయ స్పృహను రగిలించడమే ధ్యేయంగా ఈ సంస్థ రూపుదిద్దుకుంది. మహారాష్ట్రలోని నాగపూర్లో 1925 సెప్టెంబర్ 27న విజయదశమి పర్వదినం సందర్భంగా వైద్యుడైన డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్డేవార్ చేతుల మీదుగా సంఘం ఆవిర్భవించింది. ప్రారంభ దశలో ఈ సంస్థ ప్రధానంగా ఉన్నత వర్గాలకు చెందిన యువకులతో కూడిన ఒక క్రమశిక్షణ కలిగిన క్యాడర్గా ప్రారంభమైంది. శారీరక దృఢత్వం, మానసిక శౌర్యం మరియు సంఘటిత శక్తిని పెంపొందించడం ద్వారా హిందూ సమాజంలోని వివిధ వర్గాలను ఏకం చేయడం దీని ప్రాథమిక వ్యూహంగా నిలిచింది. ఈ సంస్థ తన సర్వోన్నత ఆరాధ్య ప్రతీకగా కాషాయ రంగు జెండా అయిన భగవద్ధ్వజను స్వీకరించింది. సంఘ సిద్ధాంతాలకు తాత్విక పునాది వినాయక దామోదర్ సావర్కర్ ప్రతిపాదించిన హిందుత్వ భావన నుండి లభించింది. సావర్కర్ సిద్ధాంతం ప్రకారం హిందూ ఉపఖండంలో ఉమ్మడి పూర్వీకులు మరియు సాంస్కృతిక బంధాలను కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ హిందువులే. ఈ ఆలోచన ఒక విలక్షణమైన హిందూ రాష్ట్రం అనే జాతీయ భావనను నాంది పలికింది. అయితే ఆ కాలంలో హిందూ మహాసభ కేవలం ప్రముఖ వ్యక్తుల చుట్టూ కేంద్రీకృతమైన ఒక సంస్థగా ఉండేది. ఆ సమయంలో కుల వివక్షల నిర్మూలన మరియు రాజకీయ భాగస్వామ్యం వంటి విషయాలపై సంస్కర్తలకు సనాతనులకు మధ్య తీవ్ర విభేదాలు ఉండేవి. 1937లో సావర్కర్ హిందూ మహాసభ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దానిని రాజకీయ సంస్థగా మార్చడానికి ప్రయత్నం చేశారు. దీనివల్ల ఆర్ఎస్ఎస్ మరియు హిందూ మహాసభల మధ్య వ్యూహాత్మక విభేదాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లోని చాలా మంది సభ్యులు భారత జాతీయ కాంగ్రెస్ లో కూడా చురుగ్గా ఉండేవారు మరియు కాంగ్రెస్ తో నేరుగా తలపడే రాజకీయ సంస్థతో అనుబంధాన్ని సంఘం ఇష్టపడలేదు. హిందూ మహాసభకు విభజన లేదా పారామిలిటరీ పునాది లేకపోవడంతో వారు ఆర్ఎస్ఎస్ సహాయాన్ని అర్థించినప్పటికీ సంఘం తన స్వతంత్ర అస్తిత్వాన్ని కాపాడుకుంది. తదనంతరం 1947 దేశ విభజన సమయంలో తలెత్తిన ఘర్షణల్లో ఉత్తర భారతదేశంలోని హిందూ శరణార్థులకు సంఘం అందించిన అపరిమితమైన సహాయం, పునరావాస కార్యక్రమాలు దాని సామాజిక ప్రభావాన్ని సమాజంలో గణనీయంగా పెంచాయి. డాక్టర్ హెడ్గేవార్ నాయకత్వంలో సంఘం ప్రారంభంలో సైనిక తరహా శిక్షణను ప్రవేశపెట్టింది. యువకులలో విప్లవాత్మక ఉత్సాహాన్ని నింపడానికి బ్లాక్ ఫోరెస్ట్ క్యాప్, కాకీ చొక్కా మరియు కాకీ హాఫ్ ప్యాంట్లతో కూడిన యూనిఫామ్ ను రూపొందించారు. ఇది అప్పటి ఇండియన్ ఇంపీరియల్ పోలీస్ దుస్తులు పోలి ఉండేది. స్వయం సేవకులకు లాఠీ అనగా బొంగుకర్ర, ఖడ్గం, ఈటె మరియు కటారులతో పారామిలిటరీ శిక్షణను అందించేవారు. శారీరక శిక్షణ ద్వారా హిందూ యువతలో ధైర్యాన్ని, సంఘటిత తత్వాన్ని పునరుద్ధరించడమే ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం. 1940 వరకు డాక్టర్ హెడ్గేవార్ నాయకత్వంలో సంఘం కేవలం దైనందిన శాఖల ద్వారా స్వయం సేవకుల వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చింది. 1951లో శ్యామాప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ సంఘ యొక్క రాజకీయ విభాగంలో అవతరించడానికి మార్గం సుగమమైంది. సంఘం యొక్క నిత్య దైనందిన కార్యకలాపాలలో శాఖ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి శాఖ ముగింపులో స్వయం సేవకులందరూ ఏకకంఠంతో ఆలపించే నమస్తే సదావచ్చలే మాతృభూమే అనే ప్రార్థన సంఘం యొక్క తాత్విక భావజాలానికి నిలువుటద్దంగా నిలుస్తుంది. ఈ ప్రార్థనను 1940లో ప్రొఫెసర్ నరహరి నారాయణ్ భిడే, డాక్టర్ హెడ్గేవార్ మరియు గురూజీ అని పిలువబడే మాధవ సదాశివ్ గోల్వాల్కర్ మార్గదర్శకంలో సంస్కృత భాషలో రూపొందించారు. ఈ ప్రార్థన కేవలం ఒక లయబద్ధమైన శ్లోకం మాత్రమే కాకుండా వ్యక్తిగత కృతజ్ఞత నుండి జాతీయ కర్తవ్యంపై సాగే ఒక మహత్తర ప్రయాణంగా విశ్లేషించబడుతుంది. ఈ ప్రార్థన ద్వారా మాతృభూమి అనే హిందూ భూమిని కీర్తిస్తూ ఆమె ఒడిలోనే తాము పెరిగామని, ఈ పుణ్యభూమి సేవలోనే తమ శరీరం అర్పితం కావాలని స్వయం సేవకులు ప్రతిజ్ఞ చేస్తారు. అలాగే దేశ కార్యసాధనకే నడుము కట్టామని, ప్రపంచంలో ఏ శక్తి సవాలు చేయలేని అజేయమైన శక్తిని, ప్రపంచమంతా గౌరవించే శీల సంపదను మరియు తాము స్వచ్ఛందంగా ఎంచుకున్న ముళ్లతో ఉండిన మార్గాన్ని సుగమం చేసే జ్ఞానాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తారు. సంఘటిత శక్తిలో ధర్మాన్ని సంరక్షించి ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తెచ్చేలా ఆశీర్వదించమని వేడుకోవడం ఈ ప్రార్థన యొక్క అంతరార్థం. సంఘం తన ప్రస్థానంలో ఎదుర్కొన్న నిషేధాల గురించి మాట్లాడుకుంటే
స్వతంత్ర భారతదేశ చరిత్రలో సంఘం 3 సార్లు అధికారికంగా నిషేధాన్ని ఎదుర్కొంది. మొదటిసారి 1948లో మహాత్మా గాంధీ హత్య కేసులో సంఘంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నెహ్రూ ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. అయితే కోర్టులో ఆరోపణలు నిరూపితం కాకపోవడంతో సంఘం ఒక ప్రత్యేక లిఖిత రాజ్యాంగాన్ని ఆమోదించింది. జాతీయ పతాకానికి మరియు రాజ్యాంగానికి విధేయత ప్రకటించాలనే నిబంధనలతో 1949లో ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. రెండవసారి 1975లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశవ్యాప్త అత్యవసర పరిస్థితి విధించినప్పుడు సంఘం నిషేధానికి గురైంది. ఈ కాలంలో సంఘ అగ్రనేత మధుకర్ దత్తాత్రేయ దేవరస్ సహా వేలాది మంది కార్యకర్తలు జైలు పాలయ్యారు. కానీ ఈ సవాలు సంఘానికి దేశవ్యాప్త గుర్తింపును, ప్రజాదరణను తెచ్చిపెట్టింది. ఇక మూడవసారి 1992లో అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేత సంఘటన తరువాత సంఘంపై నిషేధం విధించబడింది. కానీ తగిన ఆధారాలు లేకపోవడంతో మరియు కోర్టుల జోక్యంతో 1993లోనే ఆ నిషేధం రద్దయింది. ఈ ప్రతికూల పరిస్థితులన్నీ సంఘాన్ని మరింత పటిష్టంగా మార్చడానికి, సమాజంలో లోతైన మూలాలను నిర్మించుకోవడానికి దోహదపడ్డాయి. సంఘం యొక్క బాహ్య రూపాన్ని, క్రమశిక్షణను సూచించే గన్వేష్ లేదా యూనిఫామ్ విషయంలో కూడా కాలక్రమేణా ఎన్నో ఆసక్తికరమైన మార్పులు వచ్చాయి. 1925లో సంఘం ప్రారంభమైనప్పుడు ఖాకీ టోపీ, ఖాకీ చొక్కా, ఖాకీ నిక్కర్లను మొదటిసారి యూనిఫామ్ గా స్వీకరించారు. ఇది అప్పటి కాంగ్రెస్ సేవాదళ దుస్తులను పోలి ఉండేది. ఆ తర్వాత 1926లో వ్యాయామాల కోసం లాఠీ లేదా వెదురుకర్రను ప్రవేశపెట్టారు. 1930లో ఖాకీ టోపీ స్థానంలో నల్లటి టోపీ వచ్చింది. అనంతరం 1940లో బ్రిటిష్ ప్రభుత్వం సంఘ కవాతులపై ఆంక్షలు విధించడంతో ఆ నిబంధనలు అధిగమించడానికి ఖాకీ చొక్కా స్థానంలో తెల్లటి చొక్కాను ప్రవేశపెట్టారు. 1962లో లాంగ్ బూట్లు, తోలు బెల్ట్ను చేర్చినప్పటికీ ఎమర్జెన్సీ కాలం తర్వాత సైనిక రూపాన్ని తగ్గించడానికి 1973లో సాధారణ నల్లటి బూట్లు, ఖాకీ సాక్స్ ను తీసుకొచ్చారు. అహింసా సిద్ధాంతానికి లోబడి జైన్ ముని తరుణ్ సాగర్ ఇచ్చిన సూచన మేరకు 2011లో లెదర్ బెల్ట్ స్థానంలో కాన్వాస్ బెల్ట్ ను ప్రవేశపెట్టడం జరిగినది. ఇక అన్నిటికంటే పెద్ద మార్పు 2016లో జరిగినది. సుమారు 90 ఏళ్లకు పైగా సంఘానికి ప్రతీకగా నిలిచిన ఖాకీ హాఫ్ ప్యాంట్ స్థానంలో పూర్తి పొడవు గల బ్రౌన్ ప్యాంట్ వచ్చింది. నేటి ఆధునిక యువత నెక్కర్ వేసుకోవడానికి సంకోచించకుండా సంఘంలో చేరేలా ప్రోత్సహించడానికి ఈ చారిత్రక మార్పు చేశారు. మిత్రులారా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కేవలం పురుషులకు పరిమితమైన సంస్థ అయినప్పటికీ దేశ నిర్మాణంలో మహిళల పాత్రను అత్యంత కీలకమైనదిగా భావించింది. ఈ ఉద్దేశంలో 1936లో రాష్ట్ర సేవికా సమితి అనే స్వతంత్ర మహిళా అనుబంధ సంస్థ ఆవిర్భవించింది. దీని స్థాపకురాలు లక్ష్మీబాయి కేల్కర్. ఆమెను అనుచరుడు ఆత్మీయంగా మౌసీజీ అని పిలిచేవారు. 1905 జూలై 5న నాగపూర్లో జన్మించిన కమల్ ధాతే వివాహానంతరం లక్ష్మీబాయి కేల్కర్ అని అంటారు. జాతీయ స్పృహ కలిగిన కుటుంబంలో పెరిగారు. ఆమె తల్లి బ్రిటిష్ వారికి తెలియకుండా కేసరి పత్రికను చదవడం లక్ష్మీబాయిలో బాల్యంలోనే దేశభక్తిని రగిలించింది. లక్ష్మీబాయి కేల్కర్ 14 ఏళ్ల వయసులో వార్ధాకు చెందిన ప్రముఖ న్యాయవాది పురుషోత్తమరావు కేల్కర్ను వివాహం చేసుకున్నారు. దురదృష్టవశాత్తు 1932లో ఆమె భర్త మరణించడంతో 27 ఏళ్లకే ఆమె 8 మంది పిల్లల బాధ్యతతో వితంతువుగా మారారు. అయినప్పటికీ ఆమె ధైర్యం కోల్పోకుండా పిల్లలను పెంచుకుతూనే సామాజిక సేవను కొనసాగించారు. వార్ధాలో బాలికల విద్య కోసం కేసరిమల్ కన్యా విద్యాలయంను స్థాపించారు. తన కుమారుడి ద్వారా సంఘం యొక్క క్రమశిక్షణను గమనించిన లక్ష్మీబాయి కేల్కర్ అప్పాజీ జోషి సహాయంతో 1936లో డాక్టర్ హెడ్గేవార్ను కలిశారు. మహిళల కోసం ప్రత్యేక విభాగం అవసరమని ఆమె ప్రతిపాదించగా హెడ్గేవార్ పూర్తిగా స్వతంత్రమైన ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా పనిచేసే రాష్ట్ర సేవికా సమితిని స్థాపించాల్సిందిగా సూచించారు. అలా 1936 అక్టోబర్ 25న విజయదశమి రోజున వార్ధాలో రాష్ట్ర సేవికా సమితి ఆవిర్భవించింది. దేశ విభజన సమయంలో 1947 ఆగస్టు 14న కరాచీ సందర్శించి అక్కడ హిందూ మహిళలను ధైర్యం చెప్పి వారిని సురక్షితంగా భారతదేశానికి తరలించడంలో ఆమె అసాధారణ సాహసాన్ని ప్రదర్శించారు. లక్ష్మీబాయి కేల్కర్ 1978 నవంబర్ 27న మరణించే వరకు సమితి ప్రథమ ప్రముఖ సంచాలకుగా సేవలందించారు. ఆమె తర్వాత సమితి నాయకత్వ బాధ్యతలు వరుసగా సరస్వతీతాయ్ ఆప్టే, ఉషాతాయ్ చాదే, ప్రమీలాతాయ్ మే, ప్రస్తుత ప్రముఖ సంచాలిక వి శాంతకుమారి అంటే శాంతక్కల చేతుల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర సేవికా సమితి దేశవ్యాప్తంగా 584 జిల్లాలలో 4350 శాఖలు
మరియు 3 లక్షల మందికి పైగా కార్యకర్తలతో అతి పెద్ద మహిళా సంస్థగా ఎదిగింది. ఇది హాస్టళ్లు, ఉచిత వైద్యశాలలు, నక్సల్స్ మరియు తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో బాలికలకు ఉచిత విద్యను అందిస్తూ 855కి పైగా సేవా ప్రాజెక్టులను నడుపుతోంది. ఆర్ఎస్ఎస్ భావజాలం కేవలం భారతదేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. విదేశాల్లో స్థిరపడిన హిందువులలో సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడానికి 1940 దశకంలో తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యాలో హిందూ స్వయం సేవక సంఘ్ హెచ్ఎస్ఎస్ పేరుతో అంతర్జాతీయ సంస్థగా రూపాంతరం చెందింది. కెన్యాకు వలస వెళ్లిన 2 ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అక్కడ మొదటిసారిగా శాఖను ప్రారంభించారు. విదేశాలలో ఉన్నందున దీనికి మొదట భారతీయ స్వయం సేవక సంఘ్ అని, ఆ తర్వాత హిందూ స్వయం సేవక సంఘ్ అని పేరు మార్చారు. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 156 దేశాలలో 3289 శాఖలతో విస్తరించింది. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెన్యా, లైబీరియా, నేపాల్ వంటి అనేక దేశాలలో హెచ్ఎస్ఎస్ చురుగ్గా పనిచేస్తోంది. విదేశీ గడ్డపై హెచ్ఎస్ఎస్ సేవలు నిర్వహించే కార్యక్రమాలు హిందూ వలసదారులు తమ సంస్కృతి పట్ల గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. విపత్తుల సమయంలో జాతి, కుల, మతాల భేదం లేకుండా స్థానిక ప్రజలకు సేవ చేయడం ద్వారా హెచ్ఎస్ఎస్ ఆయా దేశాల్లో ఒక బాధ్యతాయుతమైన సామాజిక శక్తిగా గుర్తింపు తెచ్చుకుంది. మిత్రులారా, సంఘం యొక్క ఈ 100 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం మరియు విస్తరణ కేవలం ఒక సంస్థ ఎదుగుదల మాత్రమే కాదు, అది దేశీయ చింతనను, సామాజిక ఐక్యతను పెంపొందించడానికి చేసిన ఒక నిరంతర ప్రయత్నం. ఈ విషయం ద్వారా మనం ఆర్ఎస్ఎస్ పుట్టుక, సిద్ధాంతాలు, సవాళ్లు, బాహ్య రూపంలో వచ్చిన మార్పులు మరియు మహిళల పాత్ర గురించి సమగ్రంగా తెలుసుకున్నాం. ఈ విషయంలో మీ అమూల్యమైన అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా కింద ఉన్న కామెంట్ బాక్సులో మాతో పంచుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని చారిత్రక, ఆసక్తికరమైన అంశాల గురించి తెలుసుకోవడానికి ఈ ఏఎస్ఎం థాట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.